బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. శ్రీకాకుళం జిల్లా సింగుపురం గ్రామానికి చెందిన ఇర్రి రమకు ఇటు ఏలూరు జిల్లా నాచుకుంటకు చెందిన మావులయ్యతో ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కానీ దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది. ఇటు మావులయ్య కంటే రమ 10 ఏళ్ళు పెద్దది. రమకు ఇప్పటికే పెళ్ళై 2 పిల్లలు ఉన్నారు. ఇటు భర్తకు తెలియకుండా కొన్ని రోజులు రహస్యంగా ఇటు ఆ జంట కలుస్తూ వచ్చారు. కానీ ఒకానొక రోజు ఆ భర్త ఆ పిల్లలని ఇటు రమ వదిలేయాలని నిర్ణయం తీసుకుంది. మొత్తానికైతే వాళ్ళిద్దరూ ఇటు ఆ భర్త పిల్లల్ని వదిలేసి రమ మావులయ్యని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకొని మరో గ్రామంలో కాపురం పెట్టారు ఆ జంట. ఇటు విషయం తెలిసి భర్త అలాగే భర్తకు సంబంధించిన బంధువులందరూ కూడా ఆమెని నిలదీయడంతో ఇటు మావులయ్యతో కలిసి ఒక కాలువలోకి దూకి రమ బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మనోజ్ ఉన్నాడు. మనోజ్తో మాట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో ఇటు సోషల్ మీడియాలో వయస్సుతో సంబంధం లేకుండా ఇటు చిన్న పెద్ద అని తేడా కూడా లేకుండా మొత్తానికైతే పరిచయాలు పెరుగుతున్నాయి. ఆ పరిచయాల వల్ల ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఒకసారి అసలు పోలీసులు ఏమంటున్నారు, ప్రాథమిక విచారణలో ఎలాంటి నిజాలు బయటకు వచ్చాయి, ఒకసారి పోలీసుల మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. శ్రీకాకుళం జిల్లా సింగుపురం గ్రామానికి చెందిన రమానే అమ్మతో సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ పరిచయం ఎప్పటికప్పుడు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు అని చెప్తున్నారు. ఆ అమ్మాయి అక్కడి నుంచి ఇక్కడికి ఎర్రమల గ్రామానికి వచ్చింది. ఎర్రమల గ్రామానికి వచ్చిన తర్వాత ఈ విషయం తెలుసుకుని ఆ అమ్మాయి గారు బంధువులందరూ కూడా ఇక్కడికి వచ్చి జరిగిన విషయాన్ని అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారని చెప్పి పెద్దలందరికీ చెప్పి అమ్మాయి మళ్ళీ వెనక్కి తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్లిపోయిన తర్వాత వీళ్ళిద్దరు ప్రేమించుకుని వచ్చి లేక మళ్ళీ అమ్మాయి మళ్ళీ 23వ తారీఖున బయలుదేరి ఇక్కడికి వచ్చింది. 24వ తారీఖున ఎవరైతే చిన్నమావులయ్య ఉన్నారో వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయికి ఫోన్ చేసి నాచుకుంటా ఏలూరు కనాల బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము, అక్కడికి రమ్మని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ అబ్బాయి బయలుదేరి ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ ఎవరు లేరు. అక్కడ చిప్పులు ప్లస్ వాటర్ బాటిల్ ఉన్నాయి. తీరా అబ్బాయి చూసేటప్పటికి ఆ కాలంలో ఎవరో కొట్టుకుంటున్నట్టుగా చూసి వెంటనే అక్కడ వాళ్ళకి తెలియపరిస్తే వాళ్ళు రక్షించడానికి ప్రయత్నం చేశారు, కానీ ప్రయత్నం ఫలించలేదు. ఆ తర్వాత వెంటనే ఈ విషయాన్ని మా పై గల్లా దృష్టిలో పెట్టి మా జిల్లా ఎస్పీ గారు శ్రీ ప్రతాప్ శివకృష్ణ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు ఏలూరు డిఎస్పీ శ్రావణ కుమార్ సార్ ఆధ్వర్యంలో ఎస్జీఆర్ బృందాన్ని కూడా రప్పించి ఈ యొక్క గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. 20వ తారీఖు రైట్. ఇటు పోలీసులు కూడా ఒక సోషల్ మీడియా మాధ్యమంలో, ఇన్స్టాగ్రామ్ అనే ఒక సోషల్ మీడియా మాధ్యమంలో వీళ్ళిద్దరికి పరిచయం అయింది. మొత్తానికైతే ఆ పరిచయం కాస్త పెళ్లి దాకా వెళ్ళింది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇటు రమకి ఆల్రెడీ పెళ్ళై 2 పిల్లలు ఉన్నారు. ఆ భర్తని ఆ పిల్లలని వదిలేసి ఇటు మావులయ్య కోసం మొత్తానికైతే వాళ్ళని వదిలేసి ఆ సంసార జీవితం నుంచి బయటకు వచ్చి ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం గడిపిన తర్వాత ఇటు మావులయ్యకి అంటే భర్త మావులయ్యకి అలాగే బంధువులకు తెలిసిన తర్వాత నిలదీయడంతో మొత్తానికైతే మానసిక క్షోభతోనే మరి మొత్తానికి ఇటు వీరిద్దరు కూడా కాలువలో దూకి వీళ్ళిద్దరు ప్రాణాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మనోజ్ ఉన్నారు. మనోజ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనోజ్, చెప్పండి, అసలు ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? అలాగే బంధువులు కానీ ఇటు భర్త కానీ వాళ్ళందరూ ఏం చెప్పుకొచ్చారు? రైట్, మరి కాసేపట్లో మా ప్రతినిధి మనోజ్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మొత్తం మీద ఇటు సోషల్ మీడియాలోనే ఇటు రమ అలాగే ఇటు మావులయ్య వీళ్ళిద్దరికి పరిచయం సోషల్ మీడియాలో ఒక ఇన్స్టాగ్రామ్లో. శ్రీకాకుళం ఎక్కడ, ఏలూరు ఎక్కడ? ఏలూరు నుంచి శ్రీకాకుళం దాదాపు ఒక 5-6 గంటల ప్రయాణం. ఇటు అంత దూరంలో ఉన్నా కూడా ఇటు సోషల్ మీడియాలోనే మొత్తానికి ఇద్దరికి పరిచయం అయింది. మరి పెళ్ళయి 2 పిల్లలు భర్త ఉన్న తర్వాత కూడా రమ ఇటు మావులయ్యతోని కొంతకాలం ఇటు వాళ్ళిద్దరు ఒక రిలేషన్షిప్ డెవలప్ చేసుకున్నారు, ఒక రిలేషన్షిప్లో ఉన్నారు, కలిసేవారంటూ కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కొంతకాలం మాట్లాడుకొని కొంతకాలం ఉన్న తర్వాత ఇటు భర్తని పిల్లలని రమ వదిలేసింది. భర్తని పిల్లలని వదిలేసి ఇటు మావులయ్యని మరొక పెళ్లి చేసుకోవడం. ఇటు భర్త అలాగే బంధువులకి వీళ్ళందరికీ కూడా ఆ విషయం మరి తెలుసా? అసలు చెప్పా పెట్టకుండా ఇటు మావులయ్యని వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి. దీనికి సంబంధించి మరింత అప్డేట్ అయితే తీసుకుందాం. కానీ మొత్తానికైతే సోషల్ మీడియా వల్లనే ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. సోషల్ మీడియా అన్న ఆ భూతం వల్లనే మొత్తానికైతే దాంట్లో ముఖ పరిచయం లేకపోయినా కూడా మనుషులు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, ప్రేమించుకుంటున్నారు. గతంలో
గతంలో ఇటు వైష్ణవి మనం చూసాం, ఇటు వైష్ణవి అలాగే హరిబాబు ఇన్సిడెంట్లో కూడా చూసాం, నిన్న వేరే ప్లేస్లో కూడా చూసాం. ఇలా సోషల్ మీడియా మాధ్యమంలోనే ప్రేమించానంటూ వెంటపడి మొత్తానికైతే వాళ్ళ ప్రాణాలు తీశారు. ఇక్కడ ఈ ఘటనలో ఇటు వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, వచ్చారు, పెళ్లి చేసుకున్నారు. మరి చనిపోవడానికి గల కారణం ఏంటి? జీవితం అలానే కొనసాగించి ఉండొచ్చు కదా. అయినా ఇద్దరు పిల్లలు ఉన్న ఆ పిల్లలని, ఆ భర్తని రమ ఎలా వదిలేయగలిగింది? మొత్తం మీద ఒక షాకింగ్ ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు. ఇటు శ్రీకాకుళం జిల్లా సింగుపురం గ్రామానికి చెందిన రమ, అలాగే ఏలూరు జిల్లా నాచుకుంటకు చెందిన మావుల్లయ్య, వీళ్ళిద్దరికి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇటు పిల్లలు భర్త ఉన్న తర్వాత కూడా రమ మొత్తానికైతే ఇటు మావుల్లయ్య కంటే రమ 10 ఏళ్ళు పెద్దది. ఇటు రమకు అప్పటికే పెళ్ళయి 2 పిల్లలు ఉన్నారు. ఇటు భర్తకు తెలియకుండా కొన్ని రోజులు రహస్యంగా వాళ్ళిద్దరూ ఆ జంట కలుస్తూ ఉండేవారంటూ కూడా తెలుస్తుంది. అనంతరం ఒకానొక టైంలో ఇటు భర్తను పిల్లలను వదిలేసి ఇటు మావుల్లయ్యను పెళ్లి చేసుకుంది రమ. ఆ పెళ్లి చేసుకొని మరొక గ్రామంలో కాపురం పెట్టారు ఆ జంట. మొత్తానికైతే ఆ విషయం కొన్ని రోజుల తర్వాత ఇటు భర్త అలాగే బంధువులు అందరికీ కూడా ఆ విషయం తెలిసిపోయింది. భర్త అలాగే బంధువులకు తెలిసిన తర్వాత వాళ్ళు ఇటు రమని అలాగే మావుల్లయ్యని వాళ్ళిద్దరిని నిలదీయడంతో మొత్తానికైతే ఆ మావుల్లయ్యతో కలిసి కాలువలోకి దూకి రమ బలవన్ మరణానికి పాల్పడింది. మనం ఇమేజెస్లో చూస్తున్నాం. రైట్, మావుల్లయ్య ఒక యంగ్స్టర్ లానే కనిపిస్తున్నాడు. మేబీ ఒక 20-25 ఇయర్స్ ఏజ్. అలాగే ఇటు రమ కొంత తనకంటే పెద్దది, ఒక 10 సంవత్సరాలు పెద్ద దానిలాగానే కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మనోజ్ ఉన్నారు, మనోజ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనోజ్, చెప్పండి, అసలు ఇటు మావుల్లయ్య అలాగే రమ వీళ్ళిద్దరూ ఈ ఘటనకి ఎప్పుడు పాల్పడ్డారు? అలాగే ఇటు రమ భర్త కానీ బంధువులు కానీ ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ కరణ్. దీనికి సంబంధించి ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంట పంచాయతీ పరిధిలోని ఎర్రమల్లుకు చెందిన ఎవరైతే యువకుడు ఉన్నాడో మావుల్లయ్య, తను ఒక 25 సంవత్సరాలు, స్థానికంగా ఒక రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు. అయితే ఈ మావుల్లయ్యకు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి సింగుపురానికి చెందిన ఇర్రి రమకు మధ్య గత కొంతకాలం క్రితం ఇన్స్టాగ్రామ్ వేదికగా పరిచయం అయింది. అయితే ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడం, ఆ తర్వాత వీరిద్దరూ కూడా వివాహం చేసుకోవడం జరిగింది. అయితే కొన్ని రోజుల క్రితమే ఎవరైతే మావుల్లయ్య ఉన్నాడో తనను సింగుపురం నుంచి రమను ఉంగుటూరు తీసుకొచ్చాడు. ఉంగుటూరు తీసుకొచ్చిన అనంతరం వీరిద్దరూ కూడా కొన్ని రోజులు గడిపారు. అనంతరం ఈ విషయం వీరిద్దరూ, రమ ఎవరైతే ఉన్నారో ఇర్రి రమ, తనకి గతంలోనే వివాహమైంది. ఆమెకు ఒక పాప బాబు కూడా ఉన్నారు. అయితే వాళ్ళందరినీ వదిలేసి సింగుపురానికి చెందిన రమ యువకుడు ఎవరైతే మావుల్లయ్య ఉన్నాడో తనతో పాటు వచ్చేసి ఉంగుటూరులోనే ఉంది. ఈ విషయం తెలుసుకున్న రమకు సంబంధించిన తల్లిదండ్రులతో పాటు భర్త కూడా ఈ విషయం తెలుసుకున్నారు. విషయం తెలుసుకుని ఏదైతే ఎర్రమల్లకు వచ్చి యువకుడు ఉంటున్న ప్రాంతానికి వచ్చి యువకుడితో గొడవపడి ఈ ఎవరైతే భార్య ఉందో తననైతే తీసుకువెళ్ళిన తన తర్వాత కొన్ని రోజులు సింగుపురంలోనే రమ ఉంది. అయితే తర్వాత యువకుడు కూడా ఎక్కువగా ఫోర్స్ చేసిన అనంతరం సింగుపురం నుంచి మరొకసారి ఆ యువతి కూడా ఇక్కడికి ఎవరైతే యువకుడు ఉన్నాడో మావుల్లయ్య దగ్గరికి వచ్చేసింది. వీరిద్దరూ కూడా నాచుగుంటలో ఒక ప్రాంతంలో కూడా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే మావుల్లయ్యకి సంబంధించి వీరందరూ కూడా 4 అన్నతమ్ముళ్ళు. ఒక అన్నకు సంబంధించిన కుమారుడు సతీష్ అని ఉన్నాడు. తనకు సంబంధించి ఒక రోజు 24వ తేదీన ఫోన్ చేసి ఇలా రమ నా దగ్గరికి వచ్చింది, నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు అర్జెంట్ గా ఇక్కడికి రావాలని ఒక ప్రాంతానికి సంబంధించిన అడ్రస్ చెప్పడంతో తన అన్న కుమారుడు సతీష్ అక్కడికి చేరుకున్నాడు. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత ఎవరైతే తన బాబాయ్ ఎవరైతే మావుల్లయ్యతో పాటు రమ కూడా ఆ ప్రాంతంలో లేరు. అయితే దీనికి సంబంధించి సతీష్ కు డౌట్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పక్కనే ఉన్న ఒక వ్యవసాయ కాలువలో ఈ మావుల్లయ్యకి సంబంధించిన చెప్పులతో పాటు కొన్ని రకాల వస్తువులు ఒడ్డున ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ఎస్టీఆర్ఎఫ్ సిబ్బందితో అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు కాలువలో. అయితే 25వ తేదీన యువకుని మృతదేహం అయితే లభ్యమైంది. దీనికి సంబంధించి యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి యువత కూడా ఎక్కడో ఉంటుంది, ఆమె కూడా ఏమైనా ఆత్మహత్య చేసుకుంటుందా అనే కోణంలో కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆ కాలువలో కాకుండా పక్కనే ఉన్న చేబ్రోలుకి సంబంధించి మరొక కాలువలో విజయవాడ నుంచి వచ్చిన ఒక స్పెషల్ టీము
ఆ కాలువలో గాలింపు చర్యలు చేపట్టగా రమకు సంబంధించి రమ మృతదేహం కూడా లభించింది. అయితే వీరిద్దరూ కూడా ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు నిర్ధారించారు. దాదాపుగా ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏడాది నుంచి వీరిద్దరికి పరిచయం ఉంది. అయితే వీరిద్దరు పరిచయం కాస్త ప్రేమగా మారడం, వీరిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ వివాహితకి సంబంధించి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరు కలిసి జీవించాలనుకున్నారు. అయితే దీనికి సంబంధించి భర్తతో పాటు తల్లిదండ్రులు, రమకు సంబంధించిన భర్త తల్లిదండ్రులు దీనికి సంబంధించి విషయాన్ని తెలుసుకుని గొడవపడి యువతను తీసుకువెళ్ళిపోయారు. అనంతరం ఆ యువతి మరొకసారి యువకుడి దగ్గరికి వచ్చింది. అయితే వీరిద్దరూ కూడా ఇక కలిసి ఉండలేమా అనుకున్నారో, లేకపోతే ఉంటే ప్రాణానికి హాని ఉంటుంది అనుకున్నారో తెలియనప్పటికీ కూడా వీరిద్దరూ కూడా ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం ఇదైతే సంచలనంగా మారింది. ప్రస్తుతం ఎవరైతే యువతి రమ్మకు సంబంధించిన భర్త కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. గతం నుంచి కూడా తన ప్రవర్తనలో అనేది మార్పు నేను గమనించాను. అయితే ఎంత దారుణంగా ఈ విధంగా చేస్తాది అని అనుకోలేదని అయితే తన భర్త కూడా చెప్తున్నాడు. యువకుడు ప్రోత్బలంతోనే ఈ విధంగా తన భార్య ఈ విధంగా వచ్చేసింది, పిల్లలతో సహా వచ్చిందంటే యువకుడు చాలా ప్రోద్బలం చేసి ఉంటాడని కూడా ఆ భర్త అయితే చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతానికైతే యువకుడు మరణించడంతో తన తల్లి శోక సముద్రంలో మునిగిపోయింది. ఇటు ఇద్దరు పిల్లలను అనాథగా మారి తన తల్లి ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. దీనికి సంబంధించి ఇద్దరు కూడా ఈ కాస్త ఇబ్బందిగా పడి ఈ విధంగా చేశారా, లేకపోతే మరే కోణమైన ఉందా అనే దానిపై పోలీసులు అయితే ఇంకా కేసు నమోదు చేసి చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇది వీరిద్దరు ఆత్మహత్య ప్రస్తుతం ఇటు జిల్లాతో పాటు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి పెరుగు సంచలనంగా మారింది. ఎవరైతే వివాహిత ఉన్నారో తనకిద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి వారి పిల్లలు అనాథలుగా మారారని చెప్పాలి. కళ్యాణ్. రైట్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. సో మొత్తం మీద ఇటు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా మాధ్యమం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయా? ఈ ఘటనలో ఎవరిది తప్పని మీరు భావిస్తున్నారు? దానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.